హాయ్ ఫ్రెండ్స్, ప్రియదర్శి హీరోగా నటించిన సుయోధన మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ ట్రైలర్ ప్రకారంగా చూసుకుంటే ఈ మూవీ ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. ఇక ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. ఈ మూవీలో ప్రియదర్శి పోలే ఆర్టిస్ట్గా కనిపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ట్రైలర్ ప్రకారంగా మూవీ యొక్క స్టోరీ చూసుకుంటే పోలే ఆర్టిస్ట్ అయినటువంటి మన హీరో న్యాచురల్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం న్యాచురల్ సౌండ్స్ ని రికార్డ్ చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో మన హీరోకి చిన్నప్పటి నుండి ఒక ప్రాబ్లం ఉంటుంది. అదేంటి అంటే తనకు ఎప్పుడు సుయోధన అనేటువంటి ఒక పేరు వినిపిస్తుంది. ఆ పేరు వినిపించినప్పుడల్లా ఒక వ్యక్తి దుర్యోధనుని గెటప్లో కనిపిస్తాడు. అసలు ఈ దుర్యోధనుని గెటప్లో కనిపించిన వ్యక్తి ఎవరు? అతనికి మన హీరోకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు ప్రస్తుతం హీరో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్కి ఆ వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా? చివరికి ఆ వ్యక్తిని హీరో కనుక్కున్నాడా లేదా అనేది ఈ మూవీ యొక్క స్టోరీగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఫన్నీగా కామెడీని క్రియేట్ చేస్తున్నటువంటి మన హీరో ప్రియదర్శి ఈసారి సీరియస్ రోల్లో యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇక హీరోయిన్ రిషికా చందర్ విషయానికి వస్తే కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి హీరోకి సపోర్టివ్ రోల్లో యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇక డైలాగ్ కింగ్ సాయి కుమార్ హీరోకి తండ్రిగా తన పాత్రకు తన వంతు న్యాయాన్ని అందించారు. ఇక ఓవరాల్గా ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ ట్రైలర్ ప్రకారంగా చూసుకుంటే మూవీ కూడా బాగుంటుందనే అనిపిస్తుంది. వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 27న మన ముందుకు రాబోతుంది.